ఒకసారి భీముడు శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. మాధవ, లక్ష్మీదేవి ఒక్కరే కదా, మరి ఆమెకు ఎందుకు ఇన్ని పేర్లు, ఇన్ని రూపాలు ఉన్నాయో చెప్పండి. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు. భీమా, లక్ష్మీదేవి ఒక్కరే అయినా ఆమె సృష్టిలోని వివిధ శక్తులుగా అనేక రూపాల్లో కనిపిస్తుంది. ప్రతి రూపం భక్తుల జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. అష్టలక్ష్మి రూపాలు: 1 ధనలక్ష్మి, ఈమె భౌతిక సంపదను ఇస్తుంది. భక్తునికి ధనం, ధాన్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ఆమె రూపం బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. 2 ధాన్యలక్ష్మి, ఆమె అన్నదాత. పంటలు, ఆహారం, పోషకత అన్నీ ఆమె ఆశీర్వాదమే. రైతులు ఈ రూపాన్ని పూజిస్తారు. 3 ధైర్యలక్ష్మి, భయాన్ని తొలగించే శక్తి. యోధులు, విద్యార్థులు, కష్టాలను ఎదుర్కొనేవారు ఈ రూపాన్ని ఆరాధిస్తారు. 4 విద్యాలక్ష్మి, జ్ఞానం, విద్య, బుద్ధి ఇచ్చేది ఈమె. విద్యార్థులు, గురువులు ఈ రూపాన్ని ప్రార్థిస్తారు. 5 గజలక్ష్మి, ఆమె ఏనుగులపై కూర్చొని రాజమహిమతో ప్రకాశిస్తుంది. ఆమె రాజ్యాభివృద్ధి, గౌరవం, విజయాన్ని ఇస్తుంది. 6 సంతానలక్ష్మి, ఆమె పిల్లలను, కుటుంబ ఆనందాన్ని, సంతానాభివృద్ధిని ప్రసాదిస్తుంది. 7 విజయలక్ష్మి, ఆమె విజయానికి సంకేతం. యుద్ధంలో, పరీక్షల్లో, జీవన పోరాటంలో విజయం సాధించడానికి ఈ రూపం దీవెనలు ఇస్తుంది. 8 ఆదిలక్ష్మి, ఆమె లక్ష్మీదేవి యొక్క మొదటి రూపం, ఆదిశక్తి. ఆమె భక్తుని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది. శ్రీకృష్ణుడు చివరగా అన్నాడు, భీమా, ఈ 8 రూపాలన్నీ కలిపి అష్టలక్ష్ములు అని పిలుస్తారు. భక్తి, దయ, శ్రద్ధతో ఎవరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారికి ఆమె ఆశీర్వాదం తప్పదు. భీముడు నమస్కరించి చెప్పాడు, బావా, ఇప్పుడే నాకు తెలిసింది. లక్ష్మీదేవి కేవలం ధనం ఇచ్చే దేవత కాదు. ఆమె జీవనంలోని ప్రతి ఆనందం, శక్తి, జ్ఞానం యొక్క మూలం. కథ సారాంశం: లక్ష్మీదేవి భక్తుని జీవితంలో ధనం మాత్రమే కాదు, ధైర్యం, విద్య, విజయం, సంతోషం అన్ని ప్రసాదిస్తుంది. ఈ వీడియో నచ్చిందా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి. కొత్త వీడియోలు మొదట మీరు చూడటానికి బెల్ ని